హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. వారానికి ఒకసారి కందిపప్పు అయితే వండేసుకుందాం. టమోటా కందిపప్పు చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీ. కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే శనివారం అయితే వచ్చేసింది. శనివారం రోజు అయితే పప్పు అయితే వండుకోవాలి కంపల్సరీగా. ఇలా చూడండి, మేము చేసుకున్న పప్పు అండి. ఇదైతే తక్కువది ఉంటుంది, తక్కువ ఉంటే హెల్త్కి మంచిదండి. ఇలా అయితే నీటిలో అయితే వేసేసుకుని నీట్గా 5-6 సార్లు వాష్ చేసుకోండి. తెల్లగా వచ్చే వరకు వాటర్ అయితే పక్కకు అయితే పెట్టేసుకుందాం. చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోండి, చాకు అయితే తీసుకోండి. పప్పులోకి టమాటా అయితే చాలా బాగుంటుందండి. ఇలా అయితే టమాటాలన్నీ కూడా నీట్గా కడుక్కొని తీసుకోండి. కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే కట్ చేసుకుందాం. పక్కకు పెట్టేసుకోండి. ఇలా అయితే అన్ని పీసెస్ కూడా కట్ చేసేయండి. ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే అన్ని కట్ చేసేసుకోండి. ఇవి అయితే పక్కకు తీసేసుకుందాం. పచ్చిమిర్చి అయితే తీసుకోండి, నీట్గా కడిగేసుకుని ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం కట్ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. మొత్తం కూడా పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఒక ఆనియన్స్ అయితే తీసుకోండి. ఇది కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం. కుక్ చేసుకుని బౌల్ అయితే తీసుకోండి. మనం కడిగిన కందిపప్పు అంతా వేసేసుకోండి. ఇలా అయితే మొత్తం వేసేసుకోండి. ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. టమాటో అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ కల్లుప్పు అయితే వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. కావలసినంత కారం అయితే వేసుకోండి. నేను చిన్న స్పూన్తో 3 స్పూన్లు అయితే వేస్తున్నా. చూడండి, 200 గ్రాములు కందిపప్పు అయితే నేను తీసుకున్నా. అదే గ్లాస్తో నేను వాటర్ అయితే వేసుకుంటున్నా. 2వ గ్లాసు, 3వ గ్లాసు ఇలా అయితే వేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం. చూడండి, అన్నీ తయారు చేస్తాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. వారానికి ఒకసారి అయితే కందిపప్పు అయితే కంపల్సరీ వండుకోండి, హెల్త్కి మంచిది. మూత అయితే పెట్టేసుకుందాం, కుక్ చేసేసుకుందాం. చూడండి, కుక్ అయింది లేనిది చూసేద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా జారీగా అయితే దింపుకోండి. మనకి చల్లారిన తర్వాత అయితే తిక్కిగా అయిపోతుంది. చూడండి, ఇలా కరెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. చాలా మెత్తగా అయిపోయింది. చూడండి, ఇంత మెత్తగా అయిన తర్వాత అయితే పక్కకు అయితే పెట్టేసుకుందాం. చూడండి, చిన్న బాండీ అయితే పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి అయితే వేసుకుందాం. పోపుకి తగినంత నెయ్యి అయితే వేసుకోండి. ఇలా అయితే వేసుకోండి. బాగా హీట్ అవనిద్దాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి, 4 ఎండుమిర్చి ఇలా అయితే తీసుకోండి. వేసేసుకోండి. 4 రెమ్మల కరివేపాకు, ఇలా అయితే మ్యాష్ చేయండి.
కొంచెం బాగా వేగించుకోండి. గమగమ వాసన స్మెల్ వచ్చే వరకు ఇలా అయితే వేయించుకోండి. చూడండి కరెక్ట్గా అయితే కుక్ అయిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇలా పక్కకైతే పెట్టుకోండి. చూడండి మనం కుక్ చేసిన పప్పు ఇందులో అయితే వేసేసుకుందాం. పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీ. ఇలా అయితే కొంచెం కలుపుకోండి. చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. వేరే వేరే టేస్టీ. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. కందిపప్పు అయితే చాలా బలం. ఇలా అయితే తయారు చేసుకోండి. వారానికి ఒకసారైనా కంపల్సరీగా తీసుకోండి. హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. నా వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు అసలు. బాయ్ బాయ్. చూడండి ఈరోజు అయితే శనివారం క్యారేజ్ అయితే పెట్టేసుకుందాం. మగవాళ్ళు అయితే బయటకు వెళ్తున్నారండి. ఈరోజు పప్పు అయితే వండేసుకున్నాం. ఇలా క్యారేజ్ అయితే పెట్టేసుకుందామండి. 2 బౌల్లో రైస్ అయితే పెట్టేసుకుందాం. మధ్యాహ్నానికి సాయంకాలానికి ఇలా పప్పు టమాటం ఇలా అయితే చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుందండి, రేపటికి కూడా వచ్చేస్తుంది. ఇలా అయితే పెట్టుకోండి. బయటకు వెళ్ళేవాళ్ళు, క్యారేజీకి పట్టుకెళ్ళే వాళ్ళు, రాకపోతే ఇంటికి కనుక ఇలా అయితే తయారు చేసుకుని పెట్టుకోండి. చూడండి పెరుగు అయితే ఇలా తోడబెట్టేసాను. ఇలా అయితే కరడు చూడండి. చూడండి స్నాక్స్ అండి. వాళ్ళకి దూరంగా వెళ్తున్నారు కదా, చేలు కాడికైతే స్నాక్స్ అది ఏముండదు. ఇలా అయితే పెట్టేస్తున్నాను. చూడండి కొబ్బరి లడ్డూలు, ఇలా ఒక లడ్డు పెద్దది, అరటిపళ్ళు ఇలా అయితే పెట్టేసుకుందాం. స్నాక్స్ అయితే క్యారేజీ అయితే సర్దేసుకుందాం. చూడండి నీట్గా అయితే తుడి చేసుకుని ఇలా అయితే సర్దేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పప్పు పెట్టేసుకుందాం. చూడండి ఇలా పప్పు అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెరుగు కరడు ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి చూడండి కవర్లోకి అయితే లడ్డు అయితే వేసేసుకుందాం. చూడండి బాక్స్ మొత్తం అయితే ఇలా పెట్టేసుకోండి. అరటిపళ్ళు అన్నీ కూడా ఒక సంచిలో అయితే పెట్టేసుకుందాం. చూడండి క్యారేజీ అయితే ఇలాగైతే సర్దేసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. పప్పు అయితే కంపల్సరీ వండుకోండి. బాయ్ బాయ్.